మాస్కు ఆక్సిజన్ ఎప్పటికీ పెట్టుకునే రోజులు రాకూడదంటే మన తక్షణ కర్తవ్యంగా మొక్కలను నాటి సంరక్షించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లి పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని దేశ ప్రధానమంత్రి చెప్పారన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వారికి ఇష్టమైన వారి పేరు మీద మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. సమాజంలో భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండే ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనలన్నారు. జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటుటకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా వన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు. కొంచెం ముందు పడుతుంది బిలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వారు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే మనందరం కూడా రాబోయే తరానికి మనల్ని క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి, మనం జన్మించినాం. సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేర్చుకునేటువంటి ఈ పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, ఈ 75 సంవత్సరాల వన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకు 21 లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెట్టాలి. అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండే విధంగా నేను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా, మీ బిడ్డగా, మీరు ఆశీర్వదించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సందర్భంగా విజ్ఞప్తి